అన్నమయ్య నడిచేటువంటి దారిలో తిరుమలకు పాదయాత్ర అయితే ప్రారంభమైంది. రాజంపేటలోని బోయపాలెం నుంచి ప్రారంభమైంది. ఇలా చూసినట్టయితే మనము చిన్న పిల్లల్ని సైతం భుజాల మీద ఎక్కించుకొని పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. మేము దారి పొడుగునా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము అనమాట. ఊట్కూరు దగ్గర అల్పాహారం తీసుకున్న తర్వాత మేము బయలుదేరాము. ఇలా సౌండ్ సిస్టమ్ అలా వెళ్తూ ఉంటుంది. దాని వెనకలనే మనకి ఉత్సవ విగ్రహాలు అనేటివి వెళ్తూ ఉంటాయి. దీని వెనకాల భక్తులంతా మనకి వెళ్తారు. దారి మధ్యలో మనకి అక్కడక్కడ మనకి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు లేదా అరటిపండ్లు ఇలా ఇచ్చే వాళ్ళు చాలామంది భక్తులు అయితే ఉంటారు. మీరు చూసినట్టయితే ఇక మనకి మజ్జిగ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్, అరటిపండ్లు అయితే ఇచ్చారు. తర్వాత మేము రెడ్డిపల్లిలోని కట్ట దగ్గర గుడి దగ్గర మనము మధ్యాహ్నం భోజనము ఏర్పాటు చేశారు. మేము అక్కడికి వచ్చి చేరుకునే టైంకి 1:30 అలా అయిందనమాట. ఇక్కడ తినేసి మళ్ళీ పాదయాత్ర అనేది సాగించాము. ఇక్కడ మనకి చాలామంది దాతలు మనకి సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట. వివిధ రకాలుగా బియ్యం దానం చేసేవాళ్ళు, నూనె దానం చేసేవాళ్ళు, ఇలా చాలామంది అయితే ఉంటారు. దాని ద్వారా మనకి ఇక్కడ వచ్చిన భక్తులకి ఆహారం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటి రోజు మంగంపేటలో స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం తిన్న తర్వాత అందరూ మంగంపేటకి బయలుదేరుతారు. ఇక్కడ చూడండి చాలామంది దారిపొడవునా రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అతని పాదాలు చూడండి ఒక్కసారి పాపం ఎలా కదిపోయాయో నడిచి అతను కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతారు. మధ్యలో మనకి ఎటువంటి కూల్ డ్రింక్స్ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది దాతలు అయితే ఉంటారు. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ మంగంపేట దగ్గర ఫస్ట్ రోజు హాల్ట్ అయితే